జీవవాక్యం కొరకు ఆకలిగొనియున్న దేవుని బిడ్డలందరికీ జీవాధిపతి అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. గత కొన్ని దినముల నుండి మనం ప్రేమ అనే అంశం మీద ఈ క్లుప్త ధ్యానాలను మనము కొనసాగిస్తూ వస్తున్నాం. ఈరోజు అదే అంశం మీద మరొక వచనాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి ఒక చక్కని ఆణిముత్యం లాంటి ప్రేమ వాగ్దానం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా ఇర్మియా భక్తునితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవును, ఈ లోకంలో రకరకాల బంధాలు అనుబంధాలు మనకుంటాయి. తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య. ఈ ప్రేమలన్నీ కూడా శాశ్వతంగా ఉండేటువంటివి కావు. శాశ్వతమైన ప్రేమ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, సృష్టికర్త అయినటువంటి దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, ప్రతిరోజు మనకు ఊపిరిని అనుగ్రహిస్తున్న దేవుడు విడువక మనల్ని ప్రేమిస్తూ ఏమంటున్నాడు ఆయన? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. విసుకక మనల్ని అసహించుకొనకుండా శాశ్వతంగా ప్రేమించే దేవుడు మనకున్నాడు. సోదరి సోదరుడా, రకరకాల సమస్యలను బట్టి నీవు కృంగిపోయి ఉండొచ్చు. నన్నెవరు ప్రేమించేవారు లేరు, ఇక ఎందుకు బ్రతకాలి నేను అని రకరకాల ప్రేమలలో నువ్వు విఫలమైపోయి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను నా కుమారుడా, నా కుమార్తె. ఒక్కసారి ఈ శాశ్వతుడైన దేవుని ప్రేమను ఎందుకు నీవు పొందుకోకూడదు? కాబట్టి ఈ దినమే ఆయన దగ్గరికి రమ్ము, ఆ ప్రేమను నీ హృదయంలోనికి ఆహ్వానించము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ